Hello everyone, I am CH Vijaya, Sir C.R. Reddy College for Women, Yeluru. Second BSc BCom, 4th semester, Leadership Education. Unit 3, topic is Communication. Unit 3, Communication. కమ్యూనికేషన్ అంటే అర్థం ఒక వ్యక్తి నుండి వేరొక వ్యక్తికి సమాచారాన్ని ఏదైనా సహాయంతో చేరవేయు ప్రక్రియను కమ్యూనికేషన్ అని అంటారు. ఎవరైతే సమాచారాన్ని పంపుతారో ఆ పంపే వ్యక్తిని సెండర్ అని, ఎవరైతే సమాచారాన్ని గ్రహిస్తారో వారిని గ్రహీత అని అంటారు. ఇంట్రడక్షన్ చూడండమ్మా. ద టర్మ్ కమ్యూనికేషన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ కమ్యూనిస్, దట్ మీన్స్ common and those if a person affects communication, he has established a common ground of understanding. అంటే అర్థం కమ్యూనికేషన్ అనే పదం కమ్యూనిస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించడం జరిగింది. ఈ కమ్యూనిస్ అంటే అర్థం ఏంటి అంటే పంచుకొనుట లేదా పాల్గొనుట అని. డెఫినేషన్స్ చూడండమ్మా. Communication is any behavior that results in an exchange of meaning. అమెరికన్ మేనేజ్మెంట్ అసోసియేషన్. ఈ అమెరికన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏం చెప్పింది అంటే కమ్యూనికేషన్ అంటే అర్థ మార్పిడికి దారితీసే ఏదైనా ప్రవర్తననే కమ్యూనికేషన్ కింద వీరు నిర్వచించడం జరిగింది. తర్వాత కెయిత్ డేవిస్ ఈయనేం నిర్వచించారు అంటే కమ్యూనికేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. అంటే కమ్యూనికేషన్ అనేది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సమాచారం మరియు అవగాహనను అందించే ప్రక్రియగా కెయిత్ డేవిస్ నిర్వచించారు. న్యూమన్ అండ్ సమ్మర్ ఏం నిర్వచించారు అంటే కమ్యూనికేషన్ ఈజ్ యాన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఐడియాస్, ఒపీనియన్స్, ఎమోషన్స్ బై 2 or more పర్సన్స్. వీళ్ళే నిర్వచించారు అంటే కమ్యూనికేషన్ అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల వాస్తవాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, భావోద్వేగాలు వ్యక్తపరచడాన్ని కమ్యూనికేషన్ కింద వీరు నిర్వచించడం జరిగింది. తర్వాత చూడండమ్మా. పర్పస్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు. ద ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ కింద మనకి కమ్యూనికేషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాల్ని ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది కన్వేయింగ్ ద రైట్ మెసేజ్, అంటే సరైన సందేశాన్ని తెలియజేయడం. ద ఫార్మెస్ట్ పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ టు కన్వే ద మెసేజ్ టు ద పర్సన్ కన్సర్న్. అంటే సంభాషణ యొక్క ముఖ్య ఉద్దేశం సందేశాన్ని సంబంధిత వ్యక్తికి తెలియజేయడం. ఇట్ షుడ్ బి వెల్ అండర్స్టూడ్ బై దిస్ టు whom it is concerned and should be accepted in the right perspective so that it may be translated into practice effectively. అంటే మనం ఇచ్చేటువంటి సమాచారం అది మంచిదా లేదా అది ఎవరికి సంబంధించినదో అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నటువంటి సమాచారం సరైన దృక్పథంలో గ్రహించాలి. తద్వారా అది ఆచరణలోకి సమర్థవంతంగా అనువదించడం జరుగుతుంది. తర్వాత కోఆర్డినేషన్ ఆఫ్ ఎఫర్ట్స్ అంటే ప్రయత్నాల సమన్వయం. వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఈజ్ టు కోఆర్డినేషన్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ రన్నింగ్ ద బిజినెస్. వ్యాపారాన్ని నడిపించడంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల ప్రభావాలను సమన్వయం చేయడం నిర్వహణ విధుల్లో ఒకటన్నమాట. కమ్యూనికేషన్ ఈజ్ an effective tool of coordination. Coordination of affects people without proper communication is a remote possibility. అంటే కమ్యూనికేషన్ అనేది సమన్వయం యొక్క సమర్థవంతమైనటువంటి సాధనం. ఈ కమ్యూనికేషన్ అనేది ఎక్కువ ప్రజల యొక్క ప్రయత్నాల్ని సమన్వయం చేయడం జరుగుతుంది. ప్రజల యొక్క
అభిప్రాయాలని వారి యొక్క ఆలోచనల్ని సమన్వయపరుస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ మేనేజరియల్ స్కిల్స్ అంటే నిర్వహణ నైపుణ్యాల అభివృద్ధి. కమ్యూనికేషన్ హెల్ప్స్ మేనేజర్స్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ బిహేవియర్ ఎట్ వర్క్, ఫ్యాక్ట్స్, ఐడియాస్, ఒపీనియన్స్, ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా. అంటే మానవ ప్రవర్తన వద్ద పనిని అర్థం చేసుకోవడానికి కమ్యూనికేషన్ నిర్వాహకులకు సహాయపడుతుంది. ఎలా అంటే వాస్తవాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, సమాచారం మొదలైన వాటిని వారికి అందించడం జరుగుతుంది. తర్వాత యాడ్ సంథింగ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అబౌట్ ద హ్యాపెనింగ్స్, యాటిట్యూడ్స్ ఆర్ బిహేవియర్ ఆఫ్ పీపుల్ అండ్ ద ఆర్గనైజేషన్. అంటే సమాచారాన్ని మనం తీసుకున్నప్పుడు లేదా ఇస్తున్నప్పుడు ప్రజల యొక్క మరియు సంస్థ యొక్క సంఘటనలు, వైఖరులు లేదా ప్రవర్తన గురించి కార్యనిర్వహణ జ్ఞానాన్ని ఏదో ఒకదాన్ని జోడిస్తూ ఉంటారు. అలా జోడించడం వల్ల సంస్థకి డెవలప్ అవడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత గుడ్ ఇండస్ట్రియల్ రిలేషన్, మంచి పారిశ్రామిక సంబంధాలు. Communication develops good industrial relations because both the parties, management and worker. ఈ కమ్యూనికేషన్ అనేది మంచి పారిశ్రామిక సంబంధాలు అభివృద్ధి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రెండు పార్టీలు, నిర్వహణ మరియు కార్మికుడు ఇద్దరి మధ్యన కూడా మంచి సత్సంబంధాలని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. తర్వాత ఎఫెక్టివ్ ఆఫ్ పాలసీస్. Policies and programs of the organization need communication to those who are responsible for executing them in order to achieve the organizational goal. Effective communication translates the policies into effective instrument of organizational development. అంటే effectiveness of కమ్యూనికేషన్ అంటే విధానాల ప్రభావం. ఈ విధానాల ప్రభావం అనేది సంస్థ యొక్క విధానాలు మరియు కార్మికుల కార్యక్రమాలు సంస్థాగత లక్ష్యాన్ని సాధించడానికి, వాటిని అమలు చేయడానికి బాధ్యత వహించే వారితో కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. అలా కమ్యూనికేట్ చేయడం వల్ల సంస్థాగత అభివృద్ధికి సమర్థవంతమైనటువంటి సాధనంగా విధానాలను సమర్థవంతమైనటువంటి కమ్యూనికేషన్ అనువదిస్తూ ఉంటుంది. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ యొక్క సూత్రాలు. ఇన్ ఆర్డర్ టు మేక్ ద కమ్యూనికేషన్ సిస్టమ్ ఎఫెక్టివ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫ్యాక్టర్స్ మస్ట్ బి ఫాలోడ్. అంటే కమ్యూనికేషన్ సమర్థవంతం చేయడానికి ఈ క్రింది సూత్రాలు అనేవి తప్పకుండా పాటించవలసి ఉంటుంది. అందులో మొదటిది ప్రిన్సిపల్ ఆఫ్ క్లారిటీ అంటే స్పష్టత యొక్క సూత్రం. ద ఐడియా టు బి ట్రాన్స్మిటెడ్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ కామన్ అండ్ ఈజీలీ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ సో దట్ ద కమ్యూనికేట్ మే ఇంటర్ప్రెట్ the idea in the same sense and spirit in which it is communicated. అంటే మనం చెప్పదలుచుకున్నటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా సాధారణంగా మరియు సులభంగా అర్థమయ్యేటువంటి భాషలో ఉండాలి. అలా అర్థమయ్యేటువంటి భాషలో చెప్పినప్పుడు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది అర్థంలోనూ మరియు భావంలో కూడా ఇతరులు అర్థం చేసుకోగలుగుతారన్నమాట. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ అటెన్షన్ అంటే శ్రద్ధ యొక్క సూత్రం. ఇన్ ఆర్డర్ టు మేక్ ద మెసేజ్ ఎఫెక్టివ్ ఇట్ ఈస్ నెసరీ దట్ ద రిసిపియెంట్స్ అటెన్షన్ మస్ట్ బి డ్రాన్ టు ద మెసేజ్ కమ్యూనికేటెడ్ టు హిమ్. ఈచ్ వన్ ఆఫ్ us ఈజ్ డిఫరెంట్ ఇన్ బిహేవియర్, సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్ విచ్ డిసైడ్ ద డిగ్రీ ఆఫ్ అటెన్షన్. అంటే సందేశాన్ని ప్రభావవంతంగా చేయడానికి గ్రహీత తనకు తెలియజేసినటువంటి సందేశంపై దృష్టి పెట్టడం అవసరం.
మనం ప్రతి ఒక్కరూ కూడా మన ప్రవర్తన, అదేవిధంగా మనోభావాలు మరియు భావోద్వేగాలలో భిన్నంగా ఉంటూ ఉంటాయి. ఏ ఒక్క వ్యక్తి యొక్క మనోభావాలు ఇతర వ్యక్తితో సంబంధం అనేది ఉండదనమాట. ఇద్దరి యొక్క మనోభావాలు ఒకే విధంగా ఉండడం అనేది అసంభవం. కాబట్టి ఎవరి ఆలోచనని వారు అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా అమలు చేసినప్పుడు వారి యొక్క శ్రద్ధ స్థాయిని మనం నిర్ణయించవచ్చు. ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం యొక్క సూత్రం. ద ప్రిన్సిపల్ implies that communication should always be consistent with the plans, objectives, policies and programs of the organization and not conflicting. అంటే ఈ సూత్రంలో కమ్యూనికేషన్ ఎల్లప్పుడూ కూడా సంస్థ యొక్క ప్రణాళికలు, లక్ష్యాలు, విధానాలు మరియు కార్యక్రమాలకు అనుగుణంగా ఉండాలి. అలా ఉండనట్లయితే వైరుధ్యమైనటువంటి భేదాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలా ఉండకుండా సంస్థని అభివృద్ధి చేయడానికి వారి యొక్క కార్యక్రమాలు అనేవి వాటికి అనుగుణంగా నిర్వర్తిస్తూ ఉండాలి. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. కమ్యూనికేషన్ ఈజ్ ఏ మీన్ టు ద an end and not an end in itself. It should promote cooperation among people at work to achieve the organizational objectives. అంటే కమ్యూనికేషన్ అనేది ఒక ముగింపుకు సాధనం మరియు దానిలోనే అంతం కాదు. సంస్థాగత లక్ష్యాలను సాధించడానికి ఇది పనిలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ టైమ్ లైన్స్. ఇన్ఫర్మేషన్ ఆర్ ఐడియాస్ షుడ్ బి కమ్యూనికేటెడ్ ఎట్ ద ప్రాపర్ టైమ్. ఎనీ డిలే in communicating the message will serve no purpose except to make the mere historical documents as they lost their importance and effectiveness by the lapse of time. సమాచారం లేదా ఆలోచనలు సరైన సమయంలో తెలియచేయాలి. అలా తెలియచేయనట్లయితే మనం ఏదైతే సమాచారం ఇచ్చామో ఆ యొక్క సమాచారానికి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. అందుకని ఏదైనా మనం సమాచారాన్ని ఇచ్చేటప్పుడు సరైనటువంటి సమయంలో మనం సందేశాన్ని అనేది అందజేయాలి. కేవలం చారిత్రాత్మక పత్రాలను తయారు చేయడంలో తప్ప ప్రయోజనం అనేది ఏమీ ఉండదు ఆలస్యం చేయడం వల్ల. ఎందుకంటే అవి సమయంలో ముగియడం ద్వారా వాటి ముఖ్యమైనటువంటి ప్రభావాన్ని కోల్పోతాయి. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ feedback. The communication must have feedback confirmation from the recipient whether the message communicated have been understood in the same sense in which the sender takes it and also whether the recipient is agreed and disagreed to the proposal. అంటే సంభాషణలో సందేశాన్ని అదే అర్థంలో అర్థం చేసుకున్నారా అని గ్రహీత నుండి అభిప్రాయ నిర్ధారణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే దీనిలో పంపినవారు దాన్ని తీసుకున్నవారు మరియు గ్రహీత అంగీకరించారా లేదా, ప్రతిపాదనని అంగీకరించినట్లయితే గనక వారి యొక్క రెస్పాన్స్ని తెలియచేయవలసి ఉంటుంది. తర్వాత ద కమ్యూనికేషన్ ప్రాసెస్. కమ్యూనికేషన్ యొక్క ప్రక్రియ. Thus the entire sequence of communication requires at least above 6 steps: ideation, encoding, transmission, receiving, decoding and action. We should discuss these steps. అంటే కమ్యూనికేషన్ యొక్క మొత్తం శ్రేణిలో 6 దశలు అనేవి ఉన్నాయి. అవి ఐడియేషన్, ఎన్కోడింగ్, ట్రాన్స్మిషన్, రిసీవింగ్, డీకోడింగ్, యాక్షన్. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది ఐడియా. ఐడియా అంటే ఆలోచన అని. ఇట్ ఈస్ ఏ ప్రిలిమినరీ స్టెప్ ఇన్ కమ్యూనికేషన్ వేర్ సెండర్ క్రియేట్స్ an idea to communicate. In other words, he thinks what message should be sent. This is the content of communication and a basis of message. He must have something to say before he can say.
కమ్యూనికేషన్లో ఇది ఒక ప్రాథమికమైనటువంటి దశ. ఇక్కడ వాస్తవాలు, అభిప్రాయాలు మరియు సమాచారంలో మనం ఎవరికైతే పంపించదలుచుకున్నామో అనే వాటిపైన ఒక స్పష్టమైనటువంటి నిర్మాణము ఉండాలి. కాబట్టి ఏదైనా మనం సందేశాన్ని ఇతరులకి తెలిపే ముందు దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. తర్వాత ఎన్కోడింగ్. Under this step, sender organizes his ideas into a series of symbols that he feels will communicate the message to the intended receiver. అంటే కమ్యూనికేషన్లో మనకి ఆలోచనల్ని పదాలతోనూ గుర్తులతోనూ లేదా ఇతర పద్ధతుల్లో రూపాంతరం అనేది చెందించాలి. అది గ్రహీత అర్థం చేసుకోవాలి. ఇటువంటి ప్రక్రియను సందేశ చరిత్ర అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ట్రాన్స్మిషన్ అండ్ మీడియా. ద థర్డ్ స్టెప్ ఈస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద మెసేజ్ యాజ్ ఎన్కోడెడ్. ట్రాన్స్మిషన్ కన్ఫర్మ్స్ ద మెథడ్ సెలెక్టెడ్ ఇన్ ద proceeding step. A lengthy message cannot be sent through the telegram. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్మిషన్ మీడియాలో మనం ఎప్పుడు కూడా సందేశాన్ని తెలపడానికి ఏదైతే మాధ్యమాన్ని ఎంచుకున్నామో ఆ మాధ్యమం ద్వారా మనం సందేశాన్ని పంపించడం జరుగుతూ ఉంటుంది. అందులో ఏ మాధ్యమాన్ని అయితే మనం ఉపయోగించుకుంటున్నామో, ఉదాహరణకి టెలిగ్రామ్. ఈ టెలిగ్రామ్లో మనం చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఆ యొక్క టెలిగ్రామ్ అనేటువంటి మాధ్యమం ద్వారా మనం ఎవరికైతే చెప్పాలి అనుకుంటున్నామో ఆ వ్యక్తికి చెప్పొచ్చు. రిసీవింగ్ ద మెసేజ్. ద ఫోర్త్ స్టెప్ ఈస్ రిసీవింగ్ ద మెసేజ్ బై ద రిసీవర్ హూ pays the necessary attention in receiving the message. Any neglect on the part of receiver may make the communication ineffective or it means the message is lost. మనం కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా సందేశాన్ని స్వీకరించబడుతూ ఉంటుంది. ఆ సందేశాన్ని మనం స్వీకరించిన తర్వాత అది డీకోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ డీకోడ్ చేసిన దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నటువంటి అప్పుడు అందులో ఏదైనా మనం తప్పులు గనక చేసినట్లయితే మనం పంపించినటువంటి సందేశాన్ని ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి మనం మెసేజ్ని ఇచ్చేటప్పుడే దానిలో ఎటువంటి తప్పులు కూడా ఉండకుండా చూసుకోవాలి. తర్వాత డీకోడింగ్. డీకోడింగ్ మీనింగ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ సింబల్స్ ఎన్కోడెడ్ బై ద sender into idea for understanding. Understanding the message by the receiver is the key to the decoding process. అంటే పంపినటువంటి సందేశాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఎలాగా అంటే మనం నిర్ణీతమైనటువంటి గుర్తుల ద్వారా దాన్ని ఎన్కోడ్ చేయడం ద్వారా సెండర్ తన యొక్క ఆలోచనని అర్థం చేసుకోగలుగుతూ ఉంటాడు. అలా తాను అర్థం చేసుకున్నటువంటి అంశాన్ని రిసీవర్కి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత రెస్పాన్స్. ఇట్ ఈస్ రెస్పాన్స్ బై ద రిసీవర్ ఆఫ్ ది కమ్యూనికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద సెండర్. హీ మే లైక్ టు ఇగ్నోర్ ద మెసేజ్ ఆర్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఆర్ టు పర్ఫార్మ్ ద టాస్క్ అసైన్డ్ బై ద సెండర్ ఆర్ సంథింగ్ ఎల్స్. అంటే మనం ఏదైతే సమాచారాన్ని ఇచ్చుకున్నామో దానికి ప్రతిస్పందించడం అనేది ఎంతో అవసరం. ఇది పంపిన వారి నుండి అందుకున్న వారి కమ్యూనికేషన్ రిసీవర్ ద్వారా వచ్చేటువంటి ప్రతిస్పందన అతని సందేశాన్ని విస్మరించడానికి లేదా అందుకున్న సమాచారాన్ని నిల్వ చేయడానికి లేదా పంపిన వారు లేదా వేరే ఏదైనా కేటాయించినటువంటి పనిని చేయడానికి ఇష్టపడకపోవచ్చు. కాబట్టి మనం ఏదైతే సమాచారాన్ని పంపించామో ఆ పంపించినటువంటి సమాచారం మీద ఎవరికైతే పంపామో ఆ యొక్క రిసీవర్ యొక్క ప్రతిస్పందన అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది.